ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే కొంచెం మంచిగా అనిపిస్తలేదు. హెల్త్ కొంచెం ప్రాబ్లం వచ్చింది. అయితే వీడియో ఎందుకు ఆన్ చేసిన అంటే నా ముఖం అంతా అయితే మంచిగా లేదు. ఏమనుకోకూడదు, కొంచెం హెల్త్ మంచిగా లేదు కదా, ఊరికేనే ఉండే. అయితే ఇప్పుడే మా తమ్ముడు ఫోన్ చేసిండు. ఇవాళ రేపు ఆదివారం, ఎల్లుండి అయితే సోమవారం, రాఖీ పండగ కదా. అయితే శాన్విని తీసుకురావడానికని స్కూల్ దగ్గరికి వెళ్తే శాన్వి మాకు ఇటుక మెట్పల్లి వచ్చే బస్సులో వస్తానని గోల చేసిందట. ఇంకా తమ్ముడు వెళ్ళే కన్నా ముందే సార్ దగ్గరికి వెళ్ళి సార్ తోటి మా ఆయనకు ఫోన్ చేపించి డాడీ నేను బస్కి వస్తా అని అయితే అన్నదట. ఇక సార్ కూడా వెళ్ళమన్నాడట. అయితే అక్క తమ్ముడు ఫోన్ చేసి అక్క ఇట్లా శాన్వి అయితే వస్తుంది, అక్కడ తీసుకో అని అయితే చెప్పిండు. బస్సు మా ఇంటి దాకా అయితే రాదు, రోడ్ దగ్గరనే దింపుతుంది. రాంగ్ అయితే వీడియో తీస్తా చూడుర్రి. అంటే మాకు ఎట్లుండే అంటే రేపు వెళ్ళి తీసుకొస్తా అని అన్నాడు మా ఆయన. కానీ అది పానం ఆగుతలేదేమో, మొన్న పోయినప్పుడే అత్త అని వేసింది. అందుకే ఏమో వస్తుంది, చూద్దాము వచ్చిన తర్వాత ఏది వంటదో ఏమో. ఇంకా ఇగో కన్నీగా చూడు, హాయ్ చెప్పు కన్నీ, హాయ్ చెప్పు. ఎంత చూసుకుంటున్నా కింద పడుతూనే ఉన్నాడు. ఈ కాళ్ళు ఏమంట నడవచ్చినాయో అప్పటి నుండి కాళ్ళు అయితే ఆగేది లేదు, అసలు ఒక కాడ కూర్చునేది కూడా లేదు. ఇంతకుముందే కింద పడ్డాడు, కొంచెం గోడ రాకపోయింది, కొంచెం బ్లడ్ కూడా వచ్చింది, మందు పెట్టిన. చూడు ఇగో హాయ్ చెప్పు కానీ, హాయ్ చెప్పు అమ్మ. బుయ్య అయిందా నీకు? బుయ్య అయిందా? చూద్దాం. శాన్వి వచ్చిన తర్వాత కూడా వీడియో తీస్తా, దాంతో మాట్లాడిపిస్తాం. మరి అది ఎందుకు రావాలనిపించింది ఏందనేది వీడియో అయితే చూస్తూ ఉంటుండే. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే అదికే మా షాప్ ఉన్నాక ఏమైంది అంటే మాకైతే అంత మంచిగా లేదు అసలు. ఇది ఇక్కడ మా ఏమంటారు, మా వాడకి వచ్చే రోడ్ దగ్గర దిగితే అయిపోవు. అంటే దానికి ఎక్కడ దిగాలనో తెలియదు. మళ్ళీ వాళ్ళని దించమంటే కూడా ఏమంటారు అనుకొని ఇత్తగానే భయపడుతుంది. అందుకే అటు పోయినట్టున్నది. బస్సు అయితే అక్కడనే దింపింది, అది కూడా అక్కడనే దిగినట్టున్నది. ఇక మా వాళ్ళకైతే ఫోన్ చేసి ఇటు రమ్మను అని అయితే చెప్పిన. ఒకసారి మా రోడ్డు చూపెడితే భయపడకూర్రి. చూడుర్రి ముందట, చూడుర్రి ఎంత మంచిగా ఉన్నదో. పిల్లగాళ్ళు మస్తు ఆడచ్చు కదా. గిట్లున్నది ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు అందరు చెప్తారు కదా, నిల్వ ఉన్న నీళ్ళు పారేయాలి అని. అంటే నీళ్ళని ఎక్కడ పారేస్తాను చెప్పుర్రి. ఈ నీళ్ళు ఇట్లా మదిగి అందులో దోమలు ఈగలు తయారయ్యి అవి ఇట్లా ఇంటి పక్క వాళ్ళకు ఇంటి ఎదురు వాళ్ళకు అందరికి కుడతాయి, అప్పుడు రోగాలు వస్తాయి. ఏం చేద్దాం, మా రోడ్ గిట్లున్నది. ఇదైతే మా ఇల్లు ఇటు ఉంటుంది. ఇట్లున్నాయి రోడ్లు. పొద్దు అయితే అంది, మేతకు పోయిన ఎడ్లు కూడా వస్తున్నాయి. నేనేమో శాన్వికి ఇటుకనే దిగుతుందేమో అని నేను రోడ్ దాకా పోదామని నేను కన్నీగాడు ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాము. అదేమో ఇక్కడ దిగకుండా అటెటో పోయింది. పిలువురా కానీ ఫ్రెండ్స్. ఇవి అక్కడ షాప్ కాడ దిగి మెల్లగా ఇప్పుడు నడుచుకుంటూ వస్తుంది మిన్ను కానీ పట్టుకొని. మిన్ను కూడా అటే ఉండే, మేము చేనుకు మందు కొట్టడానికి పోతామని అక్కడనే అటే ఉండమన్నాము. అదైతే అటే ఉన్నాయి. ఇక మెల్లగా వస్తాలు చూడలేగా. మన ఇల్లు గిట్టు ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ రోడ్డు మీద దిగద్దా? నేనే ఇక్కడ చూస్తానా? చూడు ఆడు కూడా అంటాడు. ఎంత గట్లెట్లా గిట్లరా డాడీ రేపు వచ్చి తీసుకొస్తా అని అన్నాడు. ఇంత గాబరా ఎందుకు వచ్చినావు? గిటెందుకు దిగాలి, అటెందుకు దిగినావు? డాడీ ఉన్నాడు అనుకో. డాడేమో చేనుకు పోయిండు. అక్కకి దెబ్బలు కావాలి, భయం లేదు, ఆగవు. చెప్పు, ఏది నీ బ్యాగ్, ఏది నీ బుట్టేది? కాదు, సార్ తోటి డాడీకి ఫోన్ చేపించినావట కదా, ఏమని చేపించినావు చెప్పు.
భయం లేదు నీకు? నీకు సార్ అంటేనే భయమే ఉండే కదనే. ఇది షాప్ కాడ దిగింది కదా, నువ్వు చూసినావా దిగంగా? చూసి ఏమనుకున్నావు? మేమేమో ఇక్కడ రోడ్కి వచ్చి ఇక శాన్ వస్తుంది అని మేము చూస్తా అన్నాం తమ్ముడు నేను. నువ్వేమో మామూలు బస్సులో చూసినావా పోంగా? నన్ను చూసినావా? నా కనవల్లే కదా నువ్వు. మరి నిన్ను అన్నం తిన్నావా అబ్బా? మరి అందుకే నేను ఎప్పటి నుండి కవర్ పంపుతాన్నా భయ్యతో పంపినా. మా మిన్నుని రమ్మను, మేము వచ్చినాం చేనుకు పోయా అని చెప్పిందగా ఆ దర్శనం వాళ్ళ భయ్య. మరి రావద్దా? ఆకలి అయితే లేదు. దా నువ్వు జెండా వందనం చేసుకున్నావా? దాని రిబ్బన్ లేడు అందుతాయి. నీదే కాలు చేతులు కడుక్కోపోలే, అన్నం తిని వెళ్ళిపో అన్నట్టు. ఎత్తుకోవు శాన్ వక్క ఎత్తుకొని, అది ఇయ్యాలని వచ్చింది కదా.